నమస్తే పీపుల్, గుడ్ మార్నింగ్. బాబా వాళ్ళు వచ్చినారని మీకు తెలుసు కదా. సో ఈ రోజు మేము డీసీ చూడడానికి వెళ్తున్నాము. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏమేం చేస్తున్నాం మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వచ్చి మిమ్మల్ని కలుస్తా. నేను రెడీ అవుతున్నప్పుడే నేను మస్తు వెయిట్ చేస్తున్న ప్యాకేజ్ ఒక డెలివరీ అయిందని చెప్పి నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా వెంటనే వెళ్ళి తెచ్చేసుకుని ఓపెన్ చేస్తున్నా. నేను ఇంత వెయిట్ చేయడానికి రీజన్ అయితే క్యూరియాసిటీ, అది ఎట్లొస్తుందో చూద్దామని. ఇంతకీ నేను ఆర్డర్ చేసింది టెడీ బ్లేక్ అనే బ్రాండ్ నుంచి హ్యాండ్ బ్యాగ్. ఇది నా ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్. ఇండియాలో ఉన్నప్పుడైతే నా దగ్గర చాలా స్లింగ్ బ్యాగ్స్ ఉండేవి కానీ హ్యాండ్ బ్యాగ్ లేకుండే. అవన్నీ కూడా ఇండియాలోనే ఉన్నాయి, నాకు ఇక్కడ తీసుకురావడం కుదరలేదు. ఇంకెప్పుడు ఇక్కడ బ్యాగ్ తీసుకుందాం అన్నప్పుడు ఆల్రెడీ నేను స్లింగ్ బ్యాగ్స్ యూజ్ చేసిన, వాటిని స్టైల్ చేసిన కాబట్టి డిఫరెంట్ గా ట్రై చేద్దామని హ్యాండ్ బ్యాగ్ ఆర్డర్ చేసిన. ఈ బ్యాగ్ గురించి నేను ఒక వీడియోలో చూసిన, క్వాలిటీ చాలా బాగుంది, లగ్జరియస్ ఉందంటే వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి మిగిలినవన్నీ కూడా చెక్అౌట్ చేసిన. వాళ్ళ వెబ్సైట్ లో అట్లనే ఆన్లైన్ రివ్యూస్ లో కూడా చూసిన బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుంది, చాలా డ్యూరబుల్ ఉందని, ఇంకా మస్తు క్లాసీ ఉందని. అవన్నీ చూసిన తర్వాత ఒకటి ఆర్డర్ చేసి చూద్దాం ఎట్లా వస్తుందో అనుకున్నా. వాళ్ళ దాంట్లో మస్తు డిజైన్స్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, నాకు అందులో చాలా నచ్చినాయి. సో ఒకటి పిక్ చేయడానికి అయితే మస్తు టైం పట్టింది. అందులోంచి నేను ఆర్డర్ చేసింది ఏవా క్రోకో గోల్డ్ 11" బ్లాక్ బ్యాగ్. బ్లాక్ అయితే చాలా వాటికి సూట్ అవుతుంది, చాలా వాటితో స్టైల్ చేయొచ్చు అనిపించి నేను చూస్ చేసుకున్నా. నాకైతే క్వాలిటీ చాలా మంచిగా అనిపించింది. వీళ్ళు ప్రీమియం ఇటాలియన్ లెదర్ యూజ్ చేస్తారంట. బ్యాగ్ అయితే చాలా షీక్ ఇంకా లగ్జరియస్ అనిపించింది నాకు. దీన్నే స్లింగ్ బ్యాగ్ లెక్క యూజ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. బ్రాండ్ నేమ్ కోసం డబ్బులు ఖర్చు పెట్టే బదులు క్వాలిటీ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం వర్త్ అనిపించింది. బ్యాగ్ ఇంకా ఇట్లుంది. నేనైతే రెడీ అయిపోయినాను గాయస్. మీకు నా లుక్ ఎట్లా అనిపించిందో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. సో అందరూ రెడీ అయిపోయినారు, ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోవడమే. మనం డీసీ రీచ్ అవ్వడానికి ఒక 30 minutes పడుతుంది అనుకుంటా. ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం పదండి. అనుకున్నట్టే డీసీ రీచ్ అవ్వడానికి 30 minutes పట్టింది. డీసీలో కార్ పార్కింగ్ అయితే మస్తు పరేషాన్ ఉంటది. సో ముందు ఒక పార్కింగ్ గరాజ్ ది వెతికి పెట్టుకున్నాం. ఇంకా అక్కడ నుంచి వెళ్ళాలనుకున్న ప్లేసెస్ అన్ని నడుచుకుంటూ వెళ్ళడమే. మేము ఫస్ట్ వెళ్ళాలనుకున్నది వాషింగ్టన్ మాన్యుమెంట్. సో దీని దగ్గర నుంచి ఒక 8 to 10 minutes డిస్టెన్స్ లో గరాజ్ దొరికింది. సో అక్కడ పార్క్ చేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాం. డీసీ అయితే ఎప్పుడు జనాలతో ఇట్లా కలకలలాడుతూ ఉంటది. నాకు వింత కనిపిస్తుంది మా దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి చూస్తే. డీసీ ఎక్స్ప్లోర్ చేసుడు ఈ వాషింగ్టన్ మాన్యుమెంట్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే దీనికి టికెట్స్ బుక్ చేసుకున్నాం. అసలు అక్కడికి వెళ్లే వరకు నాకు దాని గురించి జీరో నాలెడ్జ్. అక్కడ ఏముంటది, ఏం చూడడానికి వెళ్తున్నాం ఏం కూడా తెలియదు నాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అసలు అది ఏంటి అనేది నాకు. బావా ఇంకా నా హస్బెండ్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసినారు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి అని. సో ఇంకా నేనైతే మంచిగా వాళ్ళతో ఊపుకుంటా పోయినా ఏం తెలుసుకోకుండా. అసలు ఈ బుడ్డిగానే చూడండి, దాని స్వాగ్ అసలు మామూలుగా లేదు. చుట్టూ ఉన్న వాళ్ళని చూసి రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ మేము గ్లాసెస్ తీసేస్తే అది కూడా తీసేసింది. మళ్ళీ మేము పెట్టుకున్న తర్వాత దానికి కూడా కావాలని ఇప్పుడు పెట్టుకుంటుంది. మళ్ళీ అసలు ఏం తెలియనట్టు సైలెంట్ గా పెట్టుకుని కూర్చుంటది బుద్ధిగా. నేను దానికి పిన్నిని అయితే కదా, సో దానికి పిన్ని అనడానికి రాక ఇన్ని ఇన్ని అని ఎంతో ముద్దుగా పిలుస్తుందో అసలు. ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్న టైంలో చుట్టూ చూస్తే అన్ని పక్కనే కనిపించినాయి. ఇక్కడేమో యుఎస్ క్యాపిటల్ ఉంది, ఇంకా ఇంకొక సైడ్ ఏమో లింకన్ మెమోరియల్ ఉంది. పక్కనే ఉన్నాయి కదా, ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చులే అనుకున్నా. అట్లా అనుకున్నది నేను తర్వాత ఎంత రిగ్రెట్ అవుతానో అసలు. అంత ఎక్కువ నడిచేది ఉండే. ఇంకా సెక్యూరిటీ చెక్ అంతా ఫినిష్ చేసుకుని లోపలికి వచ్చినాం పైకి వెళ్ళడానికి. అక్కడే ఈ జార్జ్ వాషింగ్టన్ స్టాచ్యూ కూడా ఉండే. ఆయన గురించి ఇన్ఫర్మేషన్ తో పాటు But since this has to be the world's tallest something, the Washington Monument has been determined to be the world's tallest freestanding stone structure, meaning there is no steel support inside. It's just stone upon stone, held together by gravity and everyone holding their breath. ఈ వాషింగ్టన్ మాన్యుమెంట్ గ్రౌండ్ లెవెల్ నుంచి 555 feet ఇంకా 5 inches టాల్ ఉంటదంట. 1884 లో దీని కన్స్ట్రక్షన్ ఫినిష్ అయినప్పుడు ఇది వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అంట. బట్ దాని తర్వాత ఐఫిల్ టవర్ కట్టినారు దీనికన్నా పెద్దగా. ఈ మాన్యుమెంట్ లో 3 floors ఉంటాయి. హైయెస్ట్ ఫ్లోర్ నుంచి ఇట్లా విండోస్ ఉంటాయి బయటంతా చూడడానికి. ఇంకా అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళిపోతే అది వర్జీనియా. ఇంకా అక్కడ పక్కన కనిపిస్తున్నదేమో రొనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ విండోస్ దగ్గర బోర్డ్స్ ఉండి ఆ వ్యూ లో మనం ఏమేం చూస్తున్నాం అని చెప్పి పాయింట్ అవుట్ చేసి నేమ్స్ ఉంటాయి. ఇంక ఇటు సైడ్ వ్యూ లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ బోర్డ్ పైన ఇట్లా మెన్షన్ చేసినారు చూడండి. ఇదేమో లింకన్ మెమోరియల్. ఇప్పుడు మనం మాన్యుమెంట్ చూసిన తర్వాత నెక్స్ట్ వెళ్ళేది అక్కడికే. ఇది వెస్ట్ సైడ్ వ్యూ. ఇంకా ఇది ఈస్ట్ సైడ్ వ్యూ. ఇందాక కింద ఉన్నప్పుడు నేను చూపించిన కదా యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్, సో దాని వ్యూ ఇక్కడ. పైనుంచి చూస్తుంటే అన్నిటి వ్యూ చాలా మంచిగా అనిపిస్తుంది. వీటి చుట్టుపక్కలనే చాలా ఉన్నాయి, అవి అక్కడ బోర్డు లో మెన్షన్ చేసినారు. బట్ ఇక్కడ నుంచి చూస్తుంటే అంత క్లియర్ గా ఏం తెలియట్లేదు అవి. ఇంకా ఇదేమో నార్త్ సైడ్ వ్యూ. ఇక్కడేమో వైట్ హౌస్ ఉంది.
ఇది 3rd ఫ్లోర్ అని చెప్పిన కదా, ఇదేమో 500 feet అబవ్ ఉందంట గ్రౌండ్ లెవెల్ నుంచి. ఇంక ఇక్కడ నుంచి కిందికి వెళ్తే 490 feet లెవెల్ లో 2nd ఫ్లోర్. అక్కడ ఈ మాన్యుమెంట్ ది మ్యూజియం ఉంది. ఇక్కడేమో మాన్యుమెంట్ కన్స్ట్రక్షన్ గురించి, ఎప్పుడు స్టార్ట్ చేసినారు, ఎప్పుడు ఎండ్ అయింది, వాళ్ళకి ఏం డిఫికల్టీస్ వచ్చినాయి కన్స్ట్రక్షన్ టైంలో, ఇట్లాంటివి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. వన్ అవుట్ ఆఫ్ మెనీ అనే ఐడియాని సింబలైజ్ చేస్తూ డిఫరెంట్ స్టేట్స్, సిటీస్ ఇంకా కంట్రీస్ నుంచి 193 డిఫరెంట్ స్టోన్స్ ని డొనేట్ చేస్తే వాటిని ఇట్లా ఈ కన్స్ట్రక్షన్ లో పెట్టినారంట. ఏమైనా తప్పుగా చెప్తే కరెక్ట్ చేయండి, నేను చదివింది ఇది, అది మాత్రమే షేర్ చేస్తున్నా. ఇంకా లోపలంతా తిరిగి బయటకు వచ్చే వరకు మస్త్ ఆకలి అవుతుండే. ఇంకా మాన్యుమెంట్ చుట్టూ ఇట్లా పార్క్ లేకుండే అక్కడే కూర్చొని తింటున్నాము. ఆ రోజే నేను ఫస్ట్ టైం కావా అనే ప్లేస్ నుంచి ఫుడ్ ట్రై చేసినాను. ఐ ఇన్స్టాంట్లీ ఫెల్ ఇన్ లవ్. అసలు మస్తు నచ్చనుండే నాకైతే. ఇంకా తినడం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి లింకన్ మెమోరియల్ సైడ్ వెళ్ళినాము. మాన్యుమెంట్ కి లింకన్ మెమోరియల్ కి మధ్యలో ఇట్లా ఈ World War II మెమోరియల్ కూడా ఉంది. ఇదంతా ఓపెన్ స్పేస్ ఉంది కదా, మెమోరియల్ అంటే అక్కడ అసలు ఏం పెట్టుంటాడు అని చెప్పి చూద్దామని లోపలికి వెళ్ళినాము. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే మాన్యుమెంట్ కి ఇంకా లింకన్ మెమోరియల్ కి మధ్యలో ఇట్లా వాటర్ ఫౌంటైన్ లా ఉంది, అది World War II మెమోరియల్. అక్కడ ఒక 5 minutes అట్లా కూర్చొని ఇంకా లింకన్ మెమోరియల్ సైడ్ స్టార్ట్ అయినాము. మాన్యుమెంట్ దగ్గర నుంచి చూస్తే లింకన్ మెమోరియల్ పక్కనే అనిపించింది, కానీ నడుస్తుంటే పోతూనే ఉన్నాం అది మాత్రం వస్తలేదు. ఇంకప్పుడే తిన్నాక నడుచుడైతే ఇంకా కష్టంగా ఉండే అసలు. ఇంకా మధ్యలోకి వచ్చిన తర్వాత చూస్తే అక్కడి నుంచి ఇక్కడి వరకు నడిచిన తర్వాత కూడా అది ఇంకా ఇంత దూరం ఉంది. అది చూస్తేనే సగం నీరసం వచ్చింది నాకైతే. ఇంకా నేను అష్ట కష్టాలు పడి నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ సైడ్ కి పెళ్లిలాగా ఏదో జరుగుతుంది అనిపించింది. తర్వాత చూస్తే అక్కడంతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో కిన్సెనియారా అనుకున్నా, ఇంకా అర్థం కాలేదు. ఇంకట్లా నడుచుకుంటూ ఫైనల్లీ లింకన్ మెమోరియల్ అయితే రీచ్ అయినాము. అక్కడ బయట ఏదో మ్యూజికల్ ఈవెంట్ లాగా జరుగుతుంది. అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సరే లోపల చూసుకొని వద్దామని వెళ్ళిపోయినాము. నేనైతే అసలు ఇక్కడ చాలా డిసప్పాయింట్ అయినాను. ఎందుకంటే అంత కష్టపడి అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తే జస్ట్ ఇక్కడ ఒక స్టాచ్యూ ఉందంతే. నేనేమో మ్యూజియం లెక్క లింకన్ లైఫ్ గురించి ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా, వచ్చి చూస్తే ఏం లేదు. నేనైతే మస్తు డిసప్పాయింట్ అయినాను. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ చూడడానికి స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు వచ్చిందైతే వైట్ హౌస్ చూడడానికి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ ముందు వరకు వెళ్ళడానికి ఉండే, బట్ ఫర్ సమ్ రీజన్ ఇప్పుడైతే చాలా దూరమే ఆపేసినారు. ఇంకిక్కడ చూసుకొని ఫొటోస్ దిగేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాము నెక్స్ట్ ప్లేస్ కి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి యుఎస్ క్యాపిటల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, బట్ అది 45 minutes నడిచేది ఉండే. ఆ ఎండకి అసలు అంత దూరం నడవడం ఇంపాసిబుల్ అనిపించింది అప్పుడు. సో ఇంకా అక్కడిది క్యాన్సిల్ చేసుకుని మధ్యలో మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ ఉంటే అక్కడికి వెళ్తున్నాం. దీనికైతే నెక్స్ట్ డే వెళ్లే ప్లాన్ ఉండే. ఇది కూడా పక్కనేం కాదు, ఒక 15-20 minutes నడిచేది ఉండే. బట్ అప్పుడున్న ఓపికకి దానికి వెళ్ళడం కంటే దీనికి వెళ్ళడం బెటర్ అనిపించి ఇంకిక్కడికి వెళ్ళినాము. అసలు ఆ ఎండ వల్ల సగం ఎనర్జీ డ్రైన్ అయింది. వెదర్ యాప్ లో చూస్తే క్లౌడీ అనిపించింది, బట్ వెళ్తే మాత్రం అసలు ఘోరంగా సనీ ఉండే. ఇంకెట్లనో కింద మీద పడి ఫైనల్ గా మ్యూజియం దగ్గరికి అయితే రీచ్ అయినాము. ఇంకా లోపలికి వెళ్ళి సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకున్న తర్వాత అక్కడ మ్యూజియం స్టోర్ ఉంటే దాంట్లో ఒక లుక్ ఇద్దామని వెళ్ళినాము. ఇంకా అక్కడ నుంచి మ్యూజియం లోపలికి వచ్చేసినాము. స్టార్టింగ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉండే. అసలు ఇవైతే చాలా రకాలు ఉండే. ఇంకా చూస్తుంటే అయితే అసలు మస్తు రియలిస్టిక్ ఉండే. వాటి ఫెదర్స్ వి గానీ, ఐస్ వి గానీ, ఇంకా స్కిన్ టెక్స్చర్ అవన్నీ కూడా అసలు ఎట్లా రెప్లికేట్ చేసినారో ఏమో గానీ మస్తు రియలిస్టిక్ ఉండే. ఇంకా అక్కడ చూసుకొని పైకి వస్తే ఇది మ్యామల్స్ సెక్షన్. అసలు ఇక్కడైతే ఇంకా రియలిస్టిక్ గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ కూడా ప్లే చేస్తుండే. ఇప్పుడు ఫారెస్ట్ లో ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది అట్లా, అంటే బర్డ్ సౌండ్స్ గానీ, యానిమల్ నడుస్తుంటే వచ్చే సౌండ్స్ గానీ అవన్నీ చాలా రియలిస్టిక్ గా ఫీల్ అయ్యేలా చేసినాయి. ఆ సౌండ్స్ వల్ల ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది అవన్నీ చూడడం. నేనైతే మస్త్ ఎంజాయ్ చేసినాను. ఇంకా అక్కడ నుంచి మెల్లిగా ఒక్కొక్కటి తిరిగి చూసినా మీకు కూడా చూపిస్తా పదండి.
ఇక్కడ మీకు కూడా వినిపిస్తా చూడండి అసలు అక్కడ సౌండ్స్ ఎట్లుండేనో. సో అట్లా ఏ సెక్షన్ కి అక్కడ ఏ యానిమల్ ఉంటే దానికి తగ్గట్టుగా సౌండ్ ప్లే చేసినారు. ఇంక ఇక్కడ కంటిన్యూస్ గా వరల్డ్ పాపులేషన్ అప్డేట్ అవుతూ ఉంటదంట. అట్లనే ఇది ఎర్త్ ది నైట్ టైం వ్యూ స్పేస్ నుంచి. బాగుంది కదా. ఇంకేదేమో హ్యూమన్ స్కెలిటన్ బోన్స్ నుంచి ఫాసిల్ స్టడీ ఎట్లా చేస్తారు అనేది మొత్తం ఇక్కడ డీటెయిల్డ్ గా పెట్టినారు. ఇంకిక్కడేమో మంకీ బ్రెయిన్ నుంచి హ్యూమన్ బ్రెయిన్ కి ఎవల్యూషన్ ఎట్లా జరిగిందో చూపించినారు. ఇంక అన్ని చూసి ఇక్కడికి వచ్చే వరకు 5:30 అయింది. మ్యూజియం క్లోజ్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ ఇస్తే ఇంకా బయటికి స్టార్ట్ అయినాము. ఇంకా బయటికి వెళ్లే దారిలో చూస్తే ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి మేము చూడాల్సినవి. ఇంకా సరే మళ్ళీ వద్దామని చెప్పి వెళ్ళిపోయినాము. ఇంకప్పటికి మాకైతే కంప్లీట్ గా ఎనర్జీ డ్రైన్ అయిపోయి ఉండే. ఇంకా బయటికి వచ్చి చూస్తే అక్కడ ఒక బస్ ఆగి ఉండే. ఇంకా ఎక్కేసినాము. ఆ డ్రైవర్ అయితే మస్తు కైండ్ ఉండే. పక్క స్ట్రీటే అని చెప్పి డబ్బులు కూడా ఏం తీసుకోలేదు, ఫ్రీగానే డ్రాప్ చేసిండు. డీసీ మొత్తంలో సిగ్నల్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇట్లా రోడ్డు మధ్యలో పెట్టుంటాయి చిన్నగా. మా దగ్గర డిఫరెంట్ గా ఉంటాయి. మీరు అవి వేరే వీడియోస్ లో కూడా చూసి ఉంటారు కదా. నాలాంటి వాళ్ళు ఇక్కడికి తెలియకుండా వచ్చారంటే మాత్రం మస్తు కన్ఫ్యూజ్ అవుతారు అసలు. ఇంకా అక్కడ నుంచి గరాజ్ దగ్గరికి కొంచెం వాక్ ఉండే. ఇంకెళ్ళి కార్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయినాము. అసలు నడిచి అందరం మస్తు టైర్డ్ అయిపోయి ఉండే. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటామా అని ఉండే మాకు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ మరి.